రైట్. మరి ఇక ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఈ ఇండియన్ సిల్క్ గ్యాలరీ శిల్పారామంలో దాదాపు 100 స్టాల్స్ అన్ని ఇండియాలోని తయారయ్యి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ముఖ్యంగా యూపీ, వెస్ట్ బెంగాల్, గుజరాత్ అన్ని రకాల స్టాల్స్ ఒక మోడరేట్ రేట్లకు అన్ని డిజైన్స్తో ఈ స్టాల్స్ పెట్టడం చాలా సంతోషం. మీ పేరు? శ్రీనివాస్ గారు దీంట్లో ఎంప్లాయీగా పనిచేసి దీన్ని ఆర్గనైజ్ చేయడము. భవిష్యత్తులో మాకు విజయవాడ కానీ, నెల్లూరు, తిరుపతి, కడప లాంటి చోట్ల కూడా ఈ స్టాల్స్ పెడితే ప్రజలు కూడా ఏంటి వ్యవహారము, ప్రభుత్వం ఏ విధంగా సాయం చేస్తుంది. ఈ వర్షం కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 200 యూనిట్లు మరమగ్గాలకు ఉచిత కరెంటు, అదే పవర్ లూమ్కు 500 యూనిట్లు ప్లస్ ఒక 25,000 రూపాయలు పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని చేనేత కూడా సంవత్సరానికి ఉచితం. ఇక్కడ అన్ని రకాలుగా దుస్తులు దొరకడమే కాకుండా ముఖ్యంగా శారీస్, బ్లౌజెస్ ఇవన్నీ అందుబాటులో ఉండడం ఒక ఆనందకరం. ఇలాంటి ఎక్స్పోలు చాలా చోట్ల పెడితే ప్రజలకు తెలిసిపోతుంది, వాళ్ళు కూడా కొనడానికి ఉత్సాహంగా ఉంటారు. రైట్. చేనేత విషయంలో కూడా అతిపెద్ద పీఠం వేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆల్సో ఇక్కడ ఉన్న ప్రభుత్వం కూడా. సో మీరు ఇక్కడ విజిట్ అయ్యారు, ఇక్కడ నుంచి ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ ఎలా ఉందంటారు సార్? ఎక్కడైతే సరసమైన ధరలకు అన్ని అందుబాటులో ఉంటారో ఆటోమేటిక్గా వచ్చి కొంటారు, అందరికీ చెప్తారు కూడా. ఇదే ప్రచారం కూడా జరుగుతుంది. ఈ ప్రచార పరం వలన మిగతా వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి తద్వారా వ్యాపారం, బిజినెస్ ప్లస్ చేనేతలు కూడా బెనిఫిట్ జరుగుతాయి. ఎందుకంటే వాళ్ళ సరుకు అమ్మడపోయే కొద్దీ వాళ్ళు కూడా ఉత్సాహంగా పనిచేస్తారు. థ్యాంక్ యూ సార్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.